మోడీ నిర్ణయం తర్వాత పెద్ద నోట్ల రద్దు గురించి ఒక్కసారిగా కంగు తిన్నది ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా సినిమా పరిశ్రమే అని చెప్పాలి. షాకింగ్గా ఒక్క ఛాన్స్ కూడా లేకుండా మోడీ సాయంత్రం టైంలో ఒక ప్రకటన చేయడంతో కాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ముఖ్యంగా టాలీవుడ్ నిర్మాతలు షాక్ తిన్నారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తెలుగు పరిశ్రమలో పెను మార్పులు తీసుకురావడానికి పెద్ద టైం పట్టేలా కనపడటం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పేమెంట్ల మీద పేమెంట్లు కట్టే ప్రొడ్యూసర్లకే మోడీ ఇచ్చిన షాక్ భారీగానే తగిలింది. పైగా మోడీని పొగిడిన స్టార్ హీరోలకు కూడా లోపల తమ రెమ్యూనరేషన్ల విషయంలో తేడా కొడుతుందేమో అన్న భయం ఉండనే ఉంది. దీని ఎఫెక్ట్స్ వచ్చే సంక్రాంతి సినిమాల మీద పడబోతోంది అనేది స్పష్టం. 2017 సంక్రాంతికి పెద్ద హీరోలు చిరు, బాలయ్య తమ సినిమాలు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి బరిలో గౌతమిపుత్ర, శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు విడుదల అవబోతున్నాయి. ఈ రెండు సినిమాల మధ్యన గట్టి పోటీ ఉన్న విషయం వాస్తవం. పెద్ద హీరోలు, స్టార్ హీరోలు ఎప్పటి నుంచో స్టార్లుగా మెలుగుతున్న హీరోలు కావడంతో ఈ సినిమాల మీద బోలెడు అంచనాలు ఉన్నాయి. చిరు 8 సంవత్సరాల తర్వాత అగ్రేటం చేసిన చిత్రం ఒకటి, బాలయ్యకి ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రం ఇంకొకటి కావడంతో అందరి కళ్ళు అటువైపే ఉన్నాయి. గౌతమిపుత్ర, శాతకర్ణికి క్రిష్ ప్రొడ్యూసర్ కాగా చిరు సినిమాకి ఆయన కొడుకు రామ్ చరణ్ ప్రొడ్యూసర్. అంతా బాగానే ఉంది. సంక్రాంతికి 2 సినిమాలు ఇరగదీస్తాయి అనుకున్న టైంలో బయ్యర్లు ప్రొడ్యూసర్లకి షాక్ ఇవ్వడం మొదలుపెట్టారు. గౌతమిపుత్ర, ఖైదీ నెంబర్ సినిమాకు ఆల్రెడీ బిజినెస్లు జరిగిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాలు రికార్డుల ధరలకే కొన్నారు, అడ్వాన్సులు ఇచ్చేసుకున్నారు. అయితే అడ్వాన్స్గా 25% మించి లావాదేవీలు సాగవు. గట్టిగా అంటే 35%, అంతకంటే ఎక్కువ ఉండదు. మిగతాది మొత్తం దశల వారీగా ఇస్తూ ఉంటారు. ఇప్పుడు మోడీ పుణ్యమా అని బయ్యర్లు మాత్రం అడ్వాన్సులు ఇచ్చాంగా, దాంతో సరిపెట్టుకోండి, మిగిలిన సొమ్ము సినిమాలు విడుదలయ్యాక ఇస్తామంటున్నారట. అందరు బయ్యర్లు ఒకే మాట మీద నిలబడి మరీ ఇలా అనేయడంతో షాక్ గురవుతున్నారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నింటికీ ఇదే సమస్య. అడ్వాన్సులు మాత్రం ఉంచుకోండి, మిగిలింది అడక్కండి అనే ధోరణిలో ఉన్నారట బయ్యర్లు. దాంతో నిర్మాతలు కూడా ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. గట్టిగా అడిగితే బ్లాక్ ఉంది ఇస్తా అంటున్నారట. అంటే పాత నోట్లు మార్చుకోమని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. కుదరదు అంటే వారి అడ్వాన్సులు వారికి వెనక్కి ఇచ్చేయాలి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా తయారైంది పరిస్థితి.